సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, క్రీడలు మరియు ఇతర శాఖల మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని పాలమూరు జిల్లా సాగునీరు తాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి నిన్న ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి జరుగుతున్న పనులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మిత్రులారా, చాలామంది ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. రెండవది, 2009లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఇక్కడి నుంచి ఎన్నికైతే ఈ ప్రాంత సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాకు సాయం అందుతుంది, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఆకాంక్షించారు. వారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు శాసనసభకు మన జిల్లా నుంచి పోటీ చేయలేదు. సరే, వారి జిల్లా మీద మమకారంతోటో లేదా ఇతర కారణాల చేత వారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కష్టకాలంలో సహాయం అందించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటుకు పంపించిన ప్రజలకు తన సహాయాన్ని, తన ఆలోచనను అందించి వలసల జిల్లాను అభివృద్ధి జిల్లాగా మారుస్తారని మనం ఆశించడంలో తప్పులేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యధిక నిర్లక్ష్యానికి లోనైన మహబూబ్ నగర్ జిల్లాకే ఆనాడు సాయం అందాల్సిన అవసరం ఉండే. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాలలో, విద్యలో కానీ, వైద్యంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ కృష్ణానది జలాలు పూర్తిగా మన జిల్లాలోనే ప్రవహించిన ఎన్నడూ మనం ఆ నీళ్లను ఒడిసిపట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ఈ ప్రజలు అందించిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతోని ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మేము అందరం ఆశించినాం. పదే డాక్టర్ చిన్నారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేము అందరం కూడా చాలా సందర్భాలలో చట్టసభలలో కానీ బహిరంగంగా కానీ వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు, కానీ అబద్ధపు ప్రచారాలతోని ఈ జిల్లాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు. స్థూలంగా 2-3 విషయాలతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసము 1,81,000 కోట్ల రూపాయలు పనుల మీద ఖర్చు పెట్టినరు. అందులో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చు పెట్టిన, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్లు. ఈరోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు,
అదేవిధంగా కల్వకుర్తి మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టే ఈరోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. మీరు అడగొచ్చు, 27,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పనే చేసిండు. ఆ ఖర్చు పెట్టింది పంపులు లిఫ్టులు. పంపులలో లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు లిఫ్టులకే ఇచ్చి పంపులు లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి నాకు అధికారులు అందించిన సమాచారం మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన జూరాల ప్రాజెక్టును వదిలేస్తే ఈ జిల్లాలో కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడెరుగు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. అంటే భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు లిఫ్టులు 1,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు, అందులో నుంచి నగదు కొట్టేసు. నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి 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 అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. ఏ మాటకు ఆ మాట పాపం పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ పంపులలో లిఫ్టులలో జరిగిన అవినీతి మీద ఏండ్ల కొద్ది కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కూడా పోయి కొట్లాడవచ్చు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఈరోజు మేము అధికారం చేపట్టిన తర్వాత ఈ జిల్లా నుంచి ఎన్నికవడమే కాదు, ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత పరిస్థితుల అవగాహన ఉండి 17 సంవత్సరాలు ప్రతిపక్షంలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ నాయకుడుగా జిల్లా నలుమూలలు తిరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే అసలు ఏది ఎక్కడుందో సరిచూసుకోవడానికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు వాటన్నిటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే ఓహో పని చేసేటట్టే ఉన్నాడు, ఇదో కొలిక్కి వచ్చేటట్టే ఉంది కాబట్టి మేమేదో కార్యాచరణ తీసుకుంటాం, రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వాళ్ళు బయలుదేరారు. తప్పులేదు, తిన్నది అరగనని అరుగుతుంది, తిరగండి, నడవండి. చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి. కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. ఇటు పేరు మార్చుకున్నాడు ఇంకొక ఆయన. అసలు ఏ మాత్రం ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా వ్యవహరిస్తే చీదరించుకుంటారా లేదా అన్న సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టిండు.
మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టింది.